శంకర్ షణ్ముఖం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి గారి కంటే ముందు ఆ లెవెల్లో పాన్ ఇండియా వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్. మేబీ ఇప్పుడు చాలామందికి ఆయన ఏంటో ఆయన స్టామినా ఏంటో తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న శంకర్ వేరు, ఒకప్పటి శంకర్ వేరు. ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఎగ్జైట్మెంట్తో కనీసం నాకు 4 రోజుల ముందు నుంచి నిద్ర కూడా పట్టేది కాదు. నాకు మాత్రమే కాదు, ప్రతి సినిమా అభిమాని కూడా అలాగే ఫీల్ అయ్యేవారు. ఇప్పటికీ కూడా రాజమౌళి గారి తర్వాత స్క్రీన్ మీద ఒక డైరెక్టర్ పేరు పడ్డప్పుడు ఆడియన్స్ నుంచి క్లాప్స్ విజిల్స్ కొట్టించుకోగల ఫాలోయింగ్ ఉన్న ఏకైక డైరెక్టర్ శంకర్ గారే. నాకు ఇప్పటికీ గుర్తు 2.0 తెలుగు వర్షను ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్లో చూసినప్పుడు డైరెక్టర్గా శంకర్ గారి పేరు స్క్రీన్ మీద పడగానే ఆడియన్స్ ఒక 30 సెకండ్ల పాటు నాన్ స్టాప్గా విజిల్స్ క్లాప్స్ కొట్టారు. మరి అలాంటి శంకర్ గారి నుంచి ఆయన సినీ కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిపోయే భారతీయుడు సినిమాకి సీక్వెల్గా వస్తున్న భారతీయుడు 2 మూవీకి ఎందుకు అంతగా హైప్ కనిపించడం లేదు? ట్రైలర్ చూసే సినిమా తన్నేస్తుంది అని ఎందుకు అందరూ మాట్లాడుకుంటున్నారు? అసలు భారతీయుడు 2 మూవీ మీద మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. శంకర్ గారి పుట్టి పూర్వోత్తరాలు పురాణం గురించి నేను ఇక్కడ చెప్పను. శంకర్ ది గ్రేట్ అని అనిపించుకునేంతలా ఆయన ఏ వర్క్ చేశారనేది ఒకసారి చూద్దాం. 1993లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్మెన్ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు శంకర్ గారు. 2018లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా వచ్చిన 2.0 వరకు మొత్తం 12 సినిమాలు డైరెక్ట్ చేశారు. అందులో 4 బ్లాక్ బస్టర్ హిట్లు, 2 తమిళ ఇండస్ట్రీ హిట్లు, 2 సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్స్గా ఉన్నాయి. అంతెందుకు, బాహుబలి రిలీజ్ అయ్యే వరకు కూడా 2010లో రజనీకాంత్ గారు హీరోగా చేసిన రోబో మూవీనే సౌత్ ఇండియా నుంచి బిగ్గెస్ట్ హిట్గా ఉండేది. ఈ గణాంకాలు చాలు శంకర్ గారు ఏ లెవెల్ డైరెక్టర్ చెప్పడానికి. అయితే శంకర్ గారు తీసిన 12 సినిమాల్లో 4 సినిమాలు మాత్రం ఫ్లాప్గా మిగిలాయి. ఇందులో సాడ్ పార్ట్ ఏంటంటే అందులో 3 సినిమాలు ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన 3 సినిమాలే కావటం. దాంతో అందరూ శంకర్ గారు ఎరా ముగిసిపోయిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఒకసారి చూద్దాం. అసలు శంకర్ గారి సినిమా అంటే ఏంటి, ఏముంటుంది అంటే, శంకర్ గారి సినిమా అంటే సామాజిక బాధ్యత కలిగిన కథ, గుక్క తిప్పుకొనివ్వని స్క్రీన్ ప్లే, సున్నితమైన హాస్యం, అద్భుతమైన పాటలు, మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఉండే యాక్షన్ సీన్లు, అబ్బురుపరిచే లొకేషన్లు, ఎహెడ్ ఆఫ్ ది జనరేషన్ లాగా ఉండే టెక్నికల్ వాల్యూస్, ఇవి శంకర్ గారి సినిమా అంటే. శంకర్ గారి సినిమా అంటే ఇంటిల్లిపాది కలిసి చూసేలాగా చిన్న పెద్ద ముసలి ముతక ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా ఫుల్ మీల్స్ భోజనాలు లాంటి సినిమా శంకర్ గారి సినిమా అంటే. నేను చెప్పే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీరు ఆల్రెడీ శంకర్ గారి సినిమాలన్నీ చూసే ఉంటారు. లేదు నాకు ఆయన ఏంటో ఆయన సినిమాల గురించి నాకు ఏమీ తెలియదు అంటే నేను ఒక 3 సినిమాలు రికమెండ్ చేస్తాను. ఆ 3 సినిమాలు చూస్తే మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టి మరీ నాతో ఏకేపిస్తారు. ఆ 3 సినిమాలు ఏంటంటే భారతీయుడు, ఒకే ఒక్కడు, రోబో. ఈ 3 సినిమాలు చూడండి. వన్స్ అపాన్ ఎ టైమ్ దే లీవ్డ్ ఎ ఘోస్ట్, ఈ శంకర్ అని మీరే ఒప్పుకుంటారు. సరే, మరి ఇప్పుడెందుకు శంకర్ గారి సినిమాలు ఆ రేంజ్లో ఎందుకు ఉండట్లేదు అంటే, బేసిక్గా ఏ సినిమాకైనా కానీ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, ఈ 3 చాలా ముఖ్యం. శంకర్ గారు ఈ 3 విషయాల్లో గత 3 సినిమాల నుంచి ఫెయిల్ అవుతున్నారు. శంకర్ గారి డౌన్ఫాల్ తలపతి విజయ్ హీరోగా వచ్చిన స్నేహితుడు మూవీ నుంచి స్టార్ట్ అయింది. ఈ మూవీ అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 3 ఇడియట్స్ మూవీకి రీమేక్. అసలు విజయ్ లాంటి ఊరమాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని పెట్టుకొని ఒక క్లాస్ మూవీ, అది కూడా శంకర్ లాంటి డైరెక్టర్ ఒక రీమేక్ చేయటం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. శంకర్ గారి మిగతా ఫ్లాప్ సినిమాల్లో అంతో ఇంతో కొంచెం మంచి స్టఫ్ ఉంటుంది, రిపీటెడ్ వాల్యూ కూడా ఉంటుంది. కానీ ఆయన తీసిన అన్ని సినిమాలకెల్లా క్వాలిటీ స్టాండర్డ్స్ లేని మూవీ ఈ స్నేహితుడు మూవీనే. తర్వాత వచ్చిన ఐ మనోహరుడు మూవీ కూడా స్టోరీ పరంగా బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యి ఫ్లాప్గా మిగిలిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్లో లాస్ట్గా వచ్చిన 2.0 మూవీలో స్టోరీ కంటేనే కూడా ఆ స్టోరీని విఎఫ్ఎక్స్ డామినేట్ చేసి లాగింగ్ స్క్రీన్ ప్లే ఎక్కువైపోయి ఇంకో ఫ్లాప్గా మిగిలిపోయింది. ఈ 3 సినిమాల కామన్ పాయింట్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం. యాక్చువల్గా శంకర్ గారి మొదటి సినిమా నుంచి 2008లో వచ్చిన శివాజీ మూవీ వరకు అన్ని సినిమాలకు ఎస్ రంగరాజన్ గారు, ఈయన్నే సుజాత అని కూడా అంటారు, ఈ ఎస్ రంగరాజన్ గారు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన అందించిన స్క్రీన్ ప్లే శంకర్ గారి స్టోరీకి చక్కగా సరిపోయేది. అయితే రంగరాజన్ గారు 2008లో వయసు మీద పడి చనిపోయారు. అప్పటి నుంచి వేరే రైటర్స్ శంకర్ గారి సినిమాలకు పనిచేస్తున్నారు. వారెవరో కూడా సుజాత గారి స్థాయిలో
స్క్రీన్ ప్లే ఇవ్వలేకపోతున్నారు శంకర్ గారి మూవీస్కి. ఇక మూడో రీజన్ మ్యూజిక్. అసలు శంకర్ సినిమాలో మ్యాక్సిమం ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇస్తారు. శంకర్ ఏఆర్ రెహమాన్ల కాంబినేషన్ అంటే ఒక మ్యూజికల్ మ్యాజిక్. ఆ మ్యాజిక్ రోబో మూవీ వరకు బాగానే పనిచేసింది, కానీ చివరి 2 సినిమాలైన ఐ మరియు 2.0 మూవీలో అంతగా అలరించలేకపోయింది. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది శంకర్ గారిలో మునుపట్లాగా క్రియేటివిటీ అంటే సృజనాత్మకత లేదు అనేది అందరి అభిప్రాయం. శంకర్ గారి క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జీన్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఒక పాటని అత్యంత భారీగా ఖర్చు పెట్టి 7 ప్రపంచవంతుల దగ్గర షూట్ చేశారు. అయితే ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగేటప్పుడు, సార్ ఎందుకు సార్ ఒక పాట కోసం ఇంత ఖర్చు పెట్టి షూట్ చేయాల్సిన అవసరం ఏంది అని అడిగితే అప్పుడు శంకర్ గారు ఏం సమాధానం చెప్పారంటే, రెగ్యులర్గా మన సినిమాల్లో హీరో మామూలుగా జీవించేవాడు, చిన్న పని చేసుకుంటూ బ్రతికేవాడైనా సరే అతని డ్రీమ్ సాంగ్ ఫారిన్ లొకేషన్లో ఉండాలని కోరుకుంటాడు. మరి నా సినిమాలో హీరో అంటే జీన్ సినిమాలో హీరో అపర కుబేరుడు, బాగా డబ్బున్నవాడు. మరి అతని రేంజ్ తగ్గట్టు అతని డ్రీమ్ సాంగ్ కూడా ఇంకా పెద్దగా ఉండాలి, 7 ప్రపంచతుల దగ్గర ఉండాలని కోరుకుంటాడు కదా అని సమాధానం ఇచ్చాడు. అలా ఉంటుంది ఆయన క్రియేటివిటీ లెవెల్. మరి అలాంటి క్రియేటివిటీ లెవెల్ ఇప్పుడు శంకర్ గారిలో ఉందా అంటే లాస్ట్ 3 సినిమాలు చూస్తే ఈజీగా చెప్పొచ్చు క్రియేటివ్ అంతా తగ్గిపోయిందని. సరే, ఇక రేపు రిలీజ్ అవబోతున్న భారతీయుడు 2 గురించి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దగా లేదు. ట్రైలర్ కూడా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇదేదో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉండే స్క్రీన్ ప్లే ఫార్మేట్లో సినిమా అన్నట్లు అర్థమవుతుందన్నమాట. ఆడియో సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్లో విజువల్స్ కానీ యాక్షన్ సీన్స్ కట్స్ కానీ బాగానే ఉన్నాయి, కానీ ఒక కంప్లీట్నెస్ లేదు. ఫస్ట్ భారతీయుడు సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో సేనాపతి క్యారెక్టరు తనకి పర్సనల్గా తనకి హాని చేసిన వాళ్ళని తన పర్సనల్ హాని చేసిన వాళ్ళు ఏంటంటే అంతం చేస్తూ ఉంటాడు. ఒక విధమైన ఎమోషనల్గా మనం ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. మరి ఈ సినిమాలో అంత ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకేం అనిపించలా. సినిమాలో ఏముందో తెలియదు, టూ ఎర్లీ టు సే ఎలా ఉందో. బట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు అయితే అంత ఎమోషనల్ బాండింగ్ ఉండే బలమైన కథ ఉందని నాకైతే అనిపించట్లేదు. బట్ ఎనీవే, నా అంచనా తప్పయి సినిమా బాగుంటే మాత్రం నేనైతే చాలా సంతోషిస్తాను. ఒక శంకర్ గారి అభిమానిగా నేను చాలా సంతోషిస్తాను. సో ఈ సినిమా తర్వాత శంకర్ గారు డైరెక్షన్లో రాబోయే తర్వాత సినిమా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ అది 2 ఎర్లీ అవుతుంది. ఈ సినిమా గురించి ఆ సినిమా రిలీజు దగ్గర పడ్డప్పుడు అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ భారతీయుడు 2 సినిమా రివ్యూ రేపు మన ఛానల్లో మధ్యాహ్నం రాబోతుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you very much for watching. This is Shiv Prasad signing off.